కేజీఎఫ్ తో కన్నడ సినిమా రూపురేఖల్ని మార్చేశాడు యష్. కేజీఎఫ్ 2 కూడా బాక్స్ ఆఫీస్ ని చిన్న భిన్నం చేసింది. ఇలాంటి ఫ్రాంచైజీ తర్వాత యష్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో యష్ నుంచి టాక్సిక్ సినిమా వస్తుంది. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. మార్చ్ 19న విడుదల చేస్తున్నారు. ఈ రోజు యష్ బర్త్డే. ఈ సందర్భంగా ఓ గ్లిమ్స్ విడుదల చేశారు. మిషన్ గన్లు, మాఫియా వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చిన ఓ హీరో. చెప్పుకోవాలంటే గ్లిమ్స్ లో కనిపించింది ఇదే. కానీ ఇంతకు మించిన విధ్వంసం గ్లిమ్స్ లో చూపించేసింది దర్శకురాలు. యష్ ఎంట్రీ నిజంగా షాకింగే. ఓవైపు యాక్షన్ మోడ్, ఇంకోవైపు కారులో రొమాన్స్, రెండింటికి సంబంధం లేదు. యష్ కాలితో మిషన్ గన్ ని ఆపరేట్ చేయడం కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి మూమెంట్. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చిత్ర బృందం గోప్యంగానే ఉంచుతూ వస్తుంది. యష్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు సస్పెన్స్ గానే ఉంచారు. ఈ గ్లిమ్స్ తో అవన్నీ రివీల్ అయిపోయాయి. ఓ మాస్ యాక్షన్ హీరోకి ఇలాంటి ఎంట్రీ పడటం నిజంగా సర్ప్రైజింగ్ విషయమే. ఇంకా ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలున్నాయో చూడాలి మరి. రుక్మిణి వాసంతన్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా క్యురేషి వీళ్ళంతా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రవి బస్సూర్ అందించిన నేపథ్య సంగీతం మరీ హాంటింగ్ గా ఉంది. అయితే యానిమల్ కి సౌండింగ్ కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. ఆ ఛాయలు లేకుండా డిజైన్ చేసుంటే మరింత బాగుండేది. మొత్తానికి గ్లిమ్స్ తో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది చిత్ర బృందం. యష్ ఎంట్రీపై కొంతకాలం హాట్ గా చర్చ సాగే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తోంది.